నమస్తే. నేను సిరి. పాటలు పాడుడే గాదు, పాటలు రాస్తారు గూడా. ఆవిడే మన గీతా కృష్ణ గారు. ఎందుకమ్మా ఈ గుండె కోత. మీ హస్బెండ్ ఏంటి అన్నట్టు మరి? హస్బెండ్ విషయానికి వస్తే మేడం అది అంటే అంటే అర్థమైతుంది. అంటే మాది కొంచెం పర్సనల్. చూసుకుంటే ఒక ఫోక్ సింగర్. ఒకవేళ ఆ ట్రాక్ అటువైపు తను వెళ్ళకపోయి ఉంటే ఇప్పుడు మంచి ఫ్యూచర్ ఉండేది. నమస్తే. నేను సిరి. జానపదం అంటే తెలంగాణలో ఫోక్ సాంగ్స్ కి ఇచ్చే ఇంపార్టెన్స్ అయితే ఇంకా ఎక్కడ ఉండాలని అనుకోవాలి. ఇక గీత మన తెలంగాణల ఫోక్ సాంగ్స్, ఇక జానపద గీతాలు గేయాలంటే చాలా వరకు అందరూ అంటే యూట్యూబ్లల్లో కావచ్చు, ఎక్కడైనా కూడా పాటలు పెట్టుకొని మస్తు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అయితే ఈ రోజు ఒక స్పెషల్ గెస్ట్ మన ముందు ఉన్నారు. తను అంటే పాటలు పాడే కాదు, పాటలు రాస్తారు కూడా. ఆవిడే మన గీతా కృష్ణ గారు. నమస్కారం అండి. నమస్తే అండి. ఎట్లున్నారండి? బాగున్నామండి, మీరు ఎలా ఉన్నారు? వస్తున్నా. సో మిమ్మల్ని కలుసుకోవడం నాకు మస్తు సంతోషంగా ఉన్నది. అంటే ఒక జానపదం అంటే చాలా వరకు ఇప్పుడు ఎవరికి తెలియదు. ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకైతే జానపదం అంటే పెద్ద అర్థం కాదు. ఆ పదాలు గాని, ఆ రాసే విధానం గాని ఎవరికి అర్థం కాదు. కానీ ఇప్పుడు మీరు ఇట్లా అంటే కొత్త వాళ్ళు ఇట్లా రావడం, పాడడం అనేది మా జనరేషన్ కంటే ఇప్పుడు వచ్చే పిల్లలకు చాలా అదృష్టం అని చెప్పుకోవాలి. ఎందుకంటే సినిమా సాంగ్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఇప్పుడు. జానపదం తక్కువ అయిపోయింది. కానీ ఇలాంటి సింగర్స్ వచ్చుడు మా అదృష్టం అని చెప్పుకోవాలి. అండ్ అటు తెలంగాణ ఫోక్ సింగర్స్ అంటే ప్రత్యేకం అని చెప్పుకోవాలి. సో మీకు మీ ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు మీకు నచ్చిన పాట ఒక పాటతో అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే అండి, తప్పకుండా. అది రీసెంట్ గా రిలీజ్ అయిందండి. నాకు చాలా ఇష్టం, చాలా ఇష్టంతో రాసుకున్నాను నేను. శివుడి సాంగ్ అది. దిన్ 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 తానానా మా మంజునాథ, దిన్ 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 తానానా, ఢమ 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 ఢమరుగమూత, శివమెత్తిన తాండవాట, జగమంతా ఏలేవో మా జంగమా, మా కష్టాలను కరుణించవ శివలింగమా, మా కష్టాలను కరుణించవ శివలింగమా. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, శంకరా శంకరా. రైట్. చాలా బాగుంది. అంటే మీరు సంగీతం నేర్చుకున్నారా, లేకపోతే చిన్నప్పటి నుంచి అంటే పాటలు పాడుతున్న కుటుంబమా? ఎట్లా అంటే మీ నేపథ్యం ఏంటి అసలు? మీరు ఎక్కడ పుట్టినారు, ఏంటి అసలు? సంగీతం నేర్చుకోలేదండి, సంగీతం నేర్చుకోలేదు. సో చిన్నప్పటి నుంచి నాన్న వాళ్ళు పాడుతుండే, కొంచెం కథలు అవి ఇవి ఊర్లలో అప్పుడు నాటకాలు అవి వేస్తుండే, భాగవతాలు ఇట్లా. సో అవి నాన్న కూడా పాడుతుండే అన్నమాట. అట్లా నాకు బాగా ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి, బాగా వింటూ ఉండేదాన్ని. అలాంటివి నాన్న పాడుతున్నా గానీ, లేదంటే అప్పుడు టేప్ రికార్డ్స్ ఉంటుండే. సో ఆ సాంగ్స్ వచ్చినా గానీ బాగా ఇంట్రెస్ట్ గా వినేదాన్ని. అంటే మాది నల్గొండ డిస్టిక్ అండి. నల్గొండ డిస్టిక్. ఇప్పుడు భువనగిరి యాదాద్రి అయింది అనమాట. అదే రెండు విడిపోయాయి కదా. మమ్మీ వాళ్ళది నల్గొండ డిస్టిక్, ఇప్పుడు అత్తయ్య వాళ్ళది వచ్చేసి భువనగిరి యాదాద్రి కిందికి వస్తుంది అనమాట. ఎట్లుందంటే ఇప్పుడు అంటే స్కూల్ ఏజ్ నుంచి వెళ్ళి స్టార్ట్ చేసిన పాటలు పాడరు, లేకపోతే ఎట్లా స్టార్ట్ అయింది అసలు? ఎక్కడ మీకు బీజం పడింది? అంటే నేను కూడా ఇట్లా పాటలు రాస్తా, నేను కూడా ఇట్లా పాడగలుగుతాను మీకు ఎప్పుడు అనిపించింది? నాకు చిన్నప్పటి నుంచి దూరదర్శన్ అవి ఉంటుండే కదండి అప్పుడు. సో అట్లా కొన్ని సాంగ్స్ వస్తుండే అనమాట మార్నింగ్ టైంలో. అట్లా కొంచెం అట్లా వినడము, టేప్ రికార్డ్ లో కూడా సాంగ్స్ వినడము, అలా వింటుండేదాన్ని. ఆ తర్వాత నేను స్కూల్లో స్టార్ట్ చేశాను అనమాట పాడడం. ఫస్ట్ స్కూల్ డేస్ నుంచే స్టార్ట్ అయింది. సో అప్పుడు మా తెలుగు సార్ ఉంటుండే, నరసింహ సార్ అని. సో సార్ వచ్చి ఒకసారి ప్రోగ్రామ్ ఉంది, జనవరి 26 ఏదో ఉండే అప్పుడు మేబీ. సో అప్పుడు వచ్చి సార్ జాతీయ గీతం పెట్టారనమాట. సో ఇది ఎవరన్నా పార్టిసిపేట్ చేయొచ్చు మీరు, మేము కొంచెం వినిపిస్తాము, ఒక 1 hour అట్లా ప్రాక్టీస్ చేసుకోండి అని చెప్పి మా క్లాస్కి, అంటే అన్ని క్లాసెస్కి వెళ్ళారు, మా క్లాస్కి కూడా వచ్చారనమాట. సో అప్పుడు నేను 6th క్లాస్. సో విన్న తర్వాత నేను ఆలోగా విని ప్రాక్టీస్ చేశాను. అప్పటికి చేసి మళ్ళీ వినిపిస్తారా అని సార్ అడిగితే నేను స్టేజ్ అక్కడే మా క్లాస్ రూమ్లోనే
పాడాను. సో పాడగానే సార్ అప్పుడే అన్నారనమాట, సో నీకు మంచి ఫ్యూచర్ ఉందమ్మా, ఇప్పటికిప్పుడు ప్రాక్టీస్ చేసుకొని మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా పాడావు, నీకు మంచి ఫ్యూచర్ ఉంది, రేపు స్టేజ్ పైన కూడా పాడు. నాతో పాటు ఇంకొక అబ్బాయి ఉండే, మేము ఇద్దరం పార్టిసిపేట్ చేసాం అనమాట. సో అట్లా సార్ నన్ను అప్పుడే అన్నాడు ఇక స్కూల్లోనే స్టార్ట్ అయింది మీ జర్నీ. స్కూల్ నుంచే. ఇక అప్పటి నుంచి ఎవ్రీ ప్రోగ్రామ్ అయినా దేనికైనా నన్ను కంపల్సరీ ముందే చెప్పేవాళ్ళు నాకు, రేపు ప్రోగ్రామ్ ఉంటుంది, నువ్వు కంపల్సరీ పాడాలి అని చెప్పేసి అంటుండే. అప్పుడు అందరూ కూడా స్కూల్ మొత్తానికి కూడా నన్ను ఎంకరేజ్ చేస్తుండే మంచిగా, సార్ వాళ్ళు కూడా, మేడం వాళ్ళు కూడా, స్కూల్ అందరు కూడా బాగా. మరి మీకు ఎప్పుడు అనిపించలేదు అంటే ఇట్లా నా వాయిస్ బాగుందని అందరు చెప్తున్నారు కదా, మరి నేను ఎందుకు సంగీతం నేర్చుకోవద్దు అని మీకు అనిపించలేదు మళ్ళీ? లేదండి, అప్పుడు అంత తెలియదు నాకు, ఈ సంగీతం ఉంటది నేర్చుకోవచ్చు అవన్నీ నాకు తెలియదు అప్పుడు. ఎవరు ప్రోత్సహించలేదు అంటారు మరి ఆ టైంలో? ప్రోత్సాహం అంటే ఇంట్లో నేను పాడుతున్నా అని లైట్ గా మా అమ్మ నాన్నకి ఇట్లా తెలుసు, అప్పుడప్పుడే తెలుస్తుంది పాడుతుందిలే అన్నట్టుగా. వాళ్ళకి కూడా అప్పుడు తెలియదు కదా ఇంత పెద్దగా ఛాన్స్ వస్తుంది ఇలా అవుతుంది అని చెప్పేసి. సో సంగీతం గురించి అయితే నాకు అప్పుడు ఐడియా లేదు, జనరల్ గా ఇట్లనే పాడడము వింటూ నేర్చుకున్నాం అనమాట. ఇప్పుడు ఎక్కడైనా మరి క్లాసెస్ ఏమైనా తీసుకుంటారా మరి సంగీతం క్లాసెస్, లేకపోతే లేదు ఇక పాటలు పాడడం మీరే రాసుకున్నాడు మీరే పాడతారు? లేదండి, ఇప్పుడు కూడా ఏం నేర్చుకోలేదు, నాకు నేనుగా రాసుకోవడము. మరి ఇట్లా పదాల్ని జత కూర్చోవడం ఎట్లా మరి, ఎట్లా అది ఎట్లా వచ్చింది మరి? అది ఇక నాకు యాక్చువల్ చెప్పాలంటే, నాకు ఫస్ట్ సాంగ్ రాయడం అంటే నాకు వచ్చిన కొన్ని బాధలు మనం అనుభవించడం వల్ల, అరే లైఫ్ అంటే ఇలా ఉంటుందా, ఇన్ని బాధలు ఉంటాయా, సో దాని నుంచి నాకు ఇది నేను పాటల రూపంలో నేను ఎందుకు రాసుకోకూడదు, అట్లనే నేను నా జర్నీ ఎందుకు స్టార్ట్ చేయకూడదు అన్నట్టుగా నాకు యూట్యూబ్లో పాడొచ్చు అని ఎప్పుడైతే తెలిసిందో అప్పటి నుంచి నేను ఫస్ట్ సాంగ్ తోని స్టార్ట్ చేశాను. ఫస్ట్ నాకు సాంగ్ నాకు వచ్చిన నా బాధలో నుంచి పుట్టింది. ఏదో ఒక 2 లైన్స్ మాట్లాడు. ఓకే అండి. ఎందుకమ్మా ఈ గుండె కోత నేను తట్టుకోనురా, మరి ఇంత బాధ, నీ గుట్టుగా నా గుండెలో నిన్ను దాచుకున్నారా, నా గుండె కోసిమన్న ఒక్క నిమిషమైనా ఆగలేనురా, నా మనసులో నీ మందిరాన్ని కట్టుకున్నారా, నువ్వు మాయ చేసి నన్ను మరచిపోయి నువ్వు తప్పుకోకురా, ఎందుకమ్మా ఈ గుండె కోత నేను తట్టుకోనురా, మరి ఇంత బాధ, నా కంటి బాబా నిన్ను చూడాలంది నువ్వు కరిగిపోకురా, నా మనసు నిన్ను హత్తుకోవాలంది నువ్వు ఆగిపోకురా, ఎందుకమ్మా ఈ గుండె కోత నేను తట్టుకోనురా, మరి ఇంత బాధ, నువ్వు ఒక్కసారి నా చివరి చూపుకైనా రావద్దు ప్రేమ, నువ్వు అప్పుడైనా మారి వచ్చే కన్నీరునే తుడవలేనురా, నువ్వు అప్పుడైనా నన్ను హత్తుకోవాలని రావద్దు ప్రేమ, నువ్వు పడుతున్న బాధ నా కన్ను చూడలేదురా, ఎందుకమ్మా ఈ గుండె కోత నేను తట్టుకోనురా, మరి ఇంత బాధ. నిజంగా అంటే చాలా పెయిన్ తో రాసినట్టు అర్థమవుతుంది, ఆ వర్డ్స్ అన్ని కూడా అట్లనే ఉన్నాయి. ఎందుకు అంటే లైఫ్ లో ఏమన్నా ఎదురు దెబ్బలు తిన్నారా, ఏంటి ఏం జరిగింది మరి మీ లైఫ్ లో, ఇంత బాధతో ఎట్లా రాసింది పాట మరి? ఎదురు దెబ్బలు అంటే చాలానే, అంటే నేను బాధలు అనేది చాలానే అనుభవించాను మేడం. అంటే పలానా సపోజ్ ఈ ఏజ్ లో ఈ బాధలు అనుభవించకూడదు, హ్యాపీగా ఉండాలి అనే సిచ్యువేషన్ లోనే నేను చాలా ట్రబుల్స్ ఎదురు అయినాయి అనమాట నాకైతే. సో అందులోంచి ఈ పాట పుట్టడం జరిగింది. అంటే ఇంట్లో ఇప్పుడు మనం అంటే
ఊర్లో నుంచి వచ్చినాము అంటే సిటీలో అంటే ఓకే మేము ఇది చేస్తామంటే ఒప్పుకుంటారు మన పేరెంట్స్ అంతా ఓకే అంటారు. ఇంకా ఆ టైంలో మీరు ఊర్లో ఉన్నారు, నేను పాటలు పాడతా ఇట్లా చేస్తా ఇట్లా ఇట్లా నా కెరియర్ నేను ఇట్లా ఎంచుకుంటా అంటే మీ వాళ్ళు ఒప్పుకున్నారా? మరి మీ పేరెంట్స్ ఒప్పుకున్నారా లేకపోతే ఎట్లా ఎట్లా స్టార్ట్ అయింది? పేరెంట్స్ అంటే వాళ్ళకి నేను యాక్చువల్‌గా పాట బయటకొచ్చేంత వరకు కూడా తెలీదు. జస్ట్ చెప్పాను. ఇంకా మా వాళ్ళకి ఎవరికీ కూడా తెలీదనమాట. నేను సాంగ్ రాసి, అది రిలీజ్ అయ్యి బయటకొచ్చేంత వరకి కూడా ఎవరికీ తెలీదు. ఎందుకు అంటే నాకు చిన్నప్పటి నుంచి సింగింగ్ అంటే బాగా ఇష్టం. సో, మా ఆయనకి కూడా నేను చెప్పాను ఇట్లా నాకు సాంగ్స్ అంటే ఇష్టము అని కూడా. నేను అక్కడ కూడా స్టేజ్ పైన పాడా. మా అత్తగారి ఊర్లో కూడా అక్కడ స్కూల్‌లో పాడాననమాట. సో, అట్లా మా వారికి కూడా ఇష్టం బాగా నేను సింగింగ్ చేయడం. సో, అట్లా తర్వాత నాకు యూట్యూబ్ గురించి తెలిసినంక నేనిప్పుడు ఈ ఫీల్డ్‌కొచ్చి కూడా 5 ఇయర్స్ కంప్లీట్. 6 ఇయర్స్ అవుతుంది. ఓకే. సో, అప్పటినుంచి నేను నాకు నేనుగా ట్రై చేశాను యూట్యూబ్‌కి. సో, అలా ఒక సాంగ్ బయటికొచ్చిన తర్వాత మా వాళ్ళందరూ విని కూడా బాగా ఏడ్చేశారు. అంటే చాలా బావుంది. అరే! ఇంత బా రాసినవు. నీ బాధ మొత్తం గూడా అందులో సాంగ్ ద్వారా కనిపిచ్చింది మాకు. మా వాళ్ళు గానీ, ఫ్రెండ్స్ గానీ, చుట్టుపక్కల వాళ్ళు గానీ, మా విలేజ్‌లో గూడా కొంతమంది అన్నారనమాట. సో, అట్లా నేను నాకు కూడా ఇగ పర్లేదు రాయగలుగుతా అన్న కాన్ఫిడెంట్ గూడా అప్పుడొచ్చింది. సో, దాని నుంచి నాకు మళ్ళీ వెంటనే బావుంది సాంగ్ అని గూడా సెకండ్ ఛాన్స్ కూడా వచ్చింది. అంటే ఇప్పుడు మీకు ఏ ఏజ్ లో పెళ్ళయింది మరి? అంటే స్కూల్ ఏజ్ లో అయిందా లేకపోతే లవ్ మ్యారేజ్ చేసుకున్నారా? ఎట్లా ఏం లేదు లేదండి. అంటే లవ్ మ్యారేజ్ అని ఏం కాదు. ఇక అది పెద్దల అంగీకారమే. కాకపోతే స్కూల్ డేస్ లోనే అయింది మ్యారేజ్. చాలా చిన్న ఏజ్ లో అయింది అనుకోకుండా. తర్వాత మ్యారేజ్ అయినాక కూడా నేను చదువుకున్నాను. ఒక 1-2 ఇయర్స్ అలా చదువుకున్నాను. బాగానే కష్టపడ్డారు అయితే. బాగా చూసిండ్రు, ఎదురు దెబ్బలు తిన్నారు కానీ చెప్పలేకపోతారు. ఎట్లా అంటే స్కూల్ డేస్ లో హ్యాపీగా ఉండాల్సిన టైంలో మ్యారేజ్, బరువు బాధ్యతల మీద మ్యారేజ్ చేసుకునే ఏజ్ లోనే అప్పటికి పిల్లలు పుట్టిండ్రు. పోనీ మ్యారేజ్ అయ్యి పిల్లల్ని కానీ ఏజ్ లోనే అప్పటికే ప్రాబ్లమ్స్, బాధలు, బరువు బాధ్యతలు ఇవన్నీ అన్నమాట. ఎట్లున్నది మరి ఇప్పుడు మీ లైఫ్ ఎట్లుందంటే ఇప్పుడు మొత్తం ఎన్ని సంవత్సరాలు అయింది పెళ్ళి అయిపోయి? అవుతుందండి బానే. ఎంతమంది పిల్లలు? నాకు 3 పిల్లలు మేడం. 3 పిల్లలు అట్లా అనిపిస్తలేరు మీరు అసలు. 3 అంటే చిన్న ఏజ్ లో అయింది కదా మ్యారేజ్. సో పిల్లలు కూడా తొందరగా అన్నాయి. ఇక వాళ్ళు ఇద్దరు బాబు పాప ట్విన్స్ ఫస్ట్ నాకు. ఓకే. తర్వాత మళ్ళీ పాప. ఓకే. 2 అమ్మాయిలు ఒక అబ్బాయి. 3 అన్నట్టు. ఎట్లా ఇప్పుడు మరి వాళ్ళు ఏం చేస్తారు స్కూల్? వాళ్ళు చదువుతున్నారు. పెద్ద పిల్లలు ఇద్దరు కాలేజ్ వాళ్ళు. అవునండి. చూడండి సంతూర్ మమ్మీ అన్నమాట. సంతూర్ మమ్మీ స్కూల్ కి వెళ్తున్నారేమో చిన్న పిల్లలు, నార్మల్ గా 5th 6th స్టాండర్డ్ చదువుతున్నారేమో అంటే ఏకంగా కాలేజ్ కి వెళ్తున్నారని చెప్తుంది. ట్విన్స్ ఇద్దరు కాలేజ్ అన్నమాట. చిన్న పాప స్కూల్ ఆమె. నిజంగా మీరు సంతూర్ బేబీ, సంతూర్ సోప్ వాడుతున్నారా మీరు? లేదండి, అది అస్సలు పడదు నాకు. థ్యాంక్ యూ. కానీ నిజంగా సీరియస్ గా గీత గారు చాలా అంటే చాలా యంగ్ గా కనబడుతున్నారు. నిజంగా నేను అనుకోలేదు అంటే 3 పిల్లలు అంటే స్కూల్ కి పోతున్నారేమో, మహా అయితే 8th 9th క్లాసులు ఉంటారేమో అనుకున్నా కానీ కాలేజ్ కి పోతున్నారంటే చాలా మంది ప్రతి ఇంటర్వ్యూలో కూడా ఇలానే నమ్మరు అసలు చెప్తే. అవును, అసలు అంత అనిపించట్లేదు. కానీ మీరు ఇట్లనే అంటే మంచిగా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటాను. పిల్లలు కూడా మీకు సపోర్ట్ చేయాలి. ఎట్లా ఉంటది మరి ఇప్పుడు కాలేజ్కి వెళ్ళే పిల్లలు అంటున్నారు మీరు ఇట్లా పాడతాను రాస్తాను అంటే అర్థం చేసుకుంటున్నారా మీ ఫ్యామిలీలో లేకపోతే ఎట్లున్నది? అంటే ఫ్యామిలీ విషయంకి వచ్చేసరికి ఫ్యామిలీ ఇంపార్టెంట్ మనకి. ఎట్లా అంటే వాళ్ళ సపోర్ట్ లేకపోతే మస్తు డిస్టర్బెన్స్ లో ఉంటాయి, అంత తొందరగా మనం గెట్ ఆన్ అవ్వలేము. మరి ఎట్లా ఉంది మీ ఫ్యామిలీ? మీ హస్బెండే కావచ్చు, మీ పిల్లలే కావచ్చు, మిమ్మల్ని ఎట్లా చూసుకుంటారు? ఫ్యామిలీ విషయంలో నో ప్రాబ్లం అండి. ఎందుకంటే సాంగ్స్ పాజిటివ్ రిజల్ట్ వచ్చింది కాబట్టి పిల్లలు కూడా బాగా ఎంకరేజ్మెంట్ చేస్తారు. వాళ్ళు కూడా బాగా రాస్తున్నారు మమ్మీ అంటే స్కూల్లో కాలేజెస్ వాళ్ళని కూడా అంటారు కదా, మీ మమ్మీ ఇట్లా సాంగ్స్ బాగున్నాయి మంచిగా రాస్తుందని. సో వాళ్ళు కూడా నాకు చెప్తూ ఉంటారు అనమాట వచ్చి, మమ్మీ ఇట్లా అన్నారు ఇట్లా మా ఫ్రెండ్స్ అని చెప్పి.
సో అట్లా వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు సపోర్ట్ మంచిగా. చేస్తారు, హెల్ప్ చేస్తారు. ఏమైనా ఏదైనా పాట రాయాలి చెయ్యాలి అంటే ఇది ఇట్లా ఇట్లా రాయి మమ్మీ అని ఏమైనా చెప్తారా, ఎట్లా అంటారు? అంటే స్టార్టింగ్ వాళ్ళకి తెలీదు. తర్వాత నేను పాడుతుంటే సాంగ్స్ రిలీజ్ అవుతుంటే సో వాళ్ళకి కూడా కొంచెం నా గాలి సోకింది. అంటే అర్థం అవ్వడము, అర్థం చేసుకోవడం అది అలవాటు అయిపోయింది. సో నేను ఇప్పుడు ఏం చేస్తా అంటే ఏదైనా సాంగ్స్ ఉంటే వాళ్ళకి వినిపిస్తా. ఫస్ట్ మా పిల్లలకి ఏదైనా సాంగ్స్ ఎవరైనా చెప్పారనుకోండి, అది నేను వెంటనే రాసుకున్న తర్వాత ఆ ట్యూనింగ్, ఆ లిరిక్ మా పిల్లలకి వినిపిస్తా. మా బాబు కొంచెం ఇంట్రెస్ట్ పెట్టాడు, ఎందుకంటే వాడు అబ్బాయి కదా, కొద్దిగా ఫ్రెండ్ సర్కిల్ అలా ఉంటది. ఆడపిల్లలు ఇద్దరు వింటారు అనమాట బాగా. వినిపిస్తా. విన్న తర్వాత వాళ్ళు బాగలేకపోతే మమ్మీ ఇది వద్దు, ట్యూనింగ్ బాగాలేదు అని చెప్పేస్తారు. బాగుంటే వెంటనే బాగుందని చెప్తారు. సో అట్లా, ఎందుకంటే ఫస్ట్ మనది మనకి నచ్చాలి ముందు, ఫస్ట్ ఆఫ్ ఆల్. ఒకవేళ మనకి నచ్చకపోతే బయట వాళ్ళు ఎలా చూస్తారు, అందుకని చెప్పి నేను ముందు వాళ్ళకి వినిపిస్తా. ఆ తర్వాత నాకు కూడా నేను మళ్ళా చెక్ చేసుకుంటా బాగుందా లేదా అని చెప్పేసి. అట్లా చూసుకున్నాక వాళ్ళు చెప్పాక కూడా నేను చూసుకున్నాకని మళ్ళీ వాళ్ళకి వాళ్ళకి పంపిస్తాను అన్నమాట. మీకు ఎవరైనా గురువులకి ఎవరైనా ఉన్నారా మరి మీకు ఇక్కడ జానపదం దాంట్లో? అలా ఎవరు లేరు మేడం. కాకపోతే స్టార్టింగ్ లో కొంచెం తెలిసిన వాళ్ళు చెప్తుండేవాళ్ళు, ఎలా ఇలా ఉండాలి ఇట్లా ఉండాలి అన్నట్టుగా స్టార్టింగ్ చెప్పేవాళ్ళు. నేను అవే పాయింట్స్ గట్టిగా పట్టుకున్నా. అంటే ఇలా ఉండాలి, ఇలా పాడాలి, ఇట్లా చేసుకోవాలి ట్యూనింగ్స్ అయినా ఏదైనా అన్నట్టుగా నేను అప్పటి నుంచి బాగా ఈ మైండ్ లో పెట్టుకుని అదే ఫాలో అవుతున్నా అనమాట. ఇప్పుడు ప్రజెంట్ నాకు ఎవరు గురువు అలా మొత్తానికి అయితే మీరు సెల్ఫ్ గా మీ కాళ్ళ మీద మీరు నిలబడి మీని మొత్తానికి అది ఏదైనా కూడా అది సక్సెస్ అయినా సక్సెస్ కాకపోయినా అది మీదే బాధ్యత అనమాట. ఎవరిది ఏమీ లేదు అలా, వేరే వాళ్ళ పాత్ర అనేది లేదు. మీకు మంచిగా అసలు ఆమె ఈ పాట చాలా బాగుందని చెప్పిన పాట ఏది మీకు? అందరూ చాలా మంది గీత ఈ పాట మస్తు అనిపిస్తుంది, నువ్వు బాగా వాడినావు, మంచి అనిపించిందని బాగా ప్రశంసలు ఇచ్చిన పాట ఏది? నాకు బాగా పాడిన అన్న పాట అంటే బాగుంది అన్న పాట మాత్రం అల్లోన్ ఏరియాలో సెకండ్ సాంగ్. అందరూ బాగుంది అన్న సాంగ్ అది. బాగా పాడిన అన్నదేమో ఇప్పుడు రీసెంట్ గా రిలీజ్ అయ్యాయి, 2 సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. సో అవి బాగా అప్పటికంటే ఇప్పుడు చాలా బెటర్. అది ఫస్ట్ ది, తర్వాత ఈ రెండు వాడండి ఒకసారి. ఓకే, బాగుంది. నాకు నేమ్ తెచ్చిన సాంగ్ అది. గున్నమామి తోట కాడాల్లో నెరియలో, గుంపు సింతల బాయి కాడాల్లో నెరియలో, కొర్రకోర్రా మిసాలోడు అల్లో నెరియలో, నన్ను చూసి మనసు పడ్డాడు అల్లో నెరియలో, నీలి రంగు సిరిగట్టి మేలి ముసుకు వేసుకొని నిరుపతోట రాబోతెను, చూడగానే తొలి సూపులో నాలో నెరియలో, నాతో మాటగల పాలనుకుంటాడు అల్లో నెరియలో, చూడసక్కని అందగాడు అల్లో నెరియలో, నా మనసేదో చేసినాడు అల్లో నెరియలో. మళ్ళీ మీకు బాగా పాడిన అని అన్నది ఎవరు? ఈ వేరే పాట బాగా పాడిన అన్నది ప్రజెంట్ అది 2 సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. ఒకటి ప్రోమో రిలీజ్ అయింది. సో అది ఫుల్ సాంగ్ కమింగ్స్ ఉంది. అది మా కోసం ఒక 2 లైన్స్ అయినా వాడండి. ఓకే. మీది మీది చూపులోడే పిల్లగాడు బెంజి కారులు వచ్చినాడే, ఉంగరాల జుట్టుగాడే పోరగాడు డిజిటిల్లు లెక్క ఉన్నాడే, నేనేడికోతే ఆడికొస్తాడే, నన్ను పారశాను చేస్తూ ఉంటాడే, నేనేడికోతే ఆడికొస్తాడే, నన్ను పారశాను చేస్తూ ఉంటాడే, ఎవడి ఆడు ఎవడి ఓరకంటే నన్ను చూసేటోడు, ఎవడి ఆడు ఎవడి కన్ను కొట్టి సైగ చేసేటోడు. రైట్ రైట్. అసలు మీ వాయిస్ నిజంగా చాలా అంటే చాలా బాగుంది. అంటే
ఎట్లా చెప్పాలి, ఒక పెక్యులర్ వాయిస్, మరి అంత మాస్ అట్లాంటి కాకుండా, మరి అంత సాఫ్ట్ కాకుండా, మీడియం గా బాగుంది అసలు. వింటుంటే నిజంగా సంగీతం బాగా నేర్చుకున్న అమ్మాయి ఏమి అన్నట్టు అనిపిస్తుంది. మరి ఇట్లా ఆ అప్ అండ్ డౌన్స్ ఎట్లా మరి మీరు మెయింటైన్ చేస్తారు? అంటే నేను కొన్ని అంటే సాంగ్స్ బాగా వింటూ ఉంటాను. వింటుంటే మీకు తెలిసిపోతుంది. వింటుంటే అవి నేను క్యాచ్ చేసుకుంటాను. నాకు నేనుగా అంటే ఎక్కడ హై పిచ్ అవుతున్నారు, ఇక్కడ డౌన్ అవుతున్నారు. సపోజ్ ఒక సాంగ్ చూసాను అనుకోండి అనమాట. కొన్ని సాంగ్స్ ఒక 1 వీక్ పట్టొచ్చు, ఒక 2 వీక్స్ పట్టొచ్చు, ఒక్కొక్కటి అయితే 1 మంత్ కూడా రాసిన సాంగ్స్ ఉన్నాయి. అట్లా ఒక్కొక్కటి 2-3 days లో కంప్లీట్ అవుతాయి. అట్లా సాంగ్ ని బట్టి, లిరిక్ ని బట్టి మనకి టైం పడుతుంది. అంటే ఒక సాంగ్ రాయాలి అంటే వెంటనే మనం అక్కడ కూర్చోగానే రాదనమాట. అది మన మైండ్ లో ఉండాలి. పలానా సాంగ్ మనకి వచ్చింది కదా, అది రాయాలి, లిరిక్ ఇది ఎట్లా అనేది మనకు కొంచెం మైండ్ లో కూడా ఉండాలన్నమాట, అనిపించాలి ఇక్కడ. సో అక్కడ కూర్చోగానే సాంగ్ రాస్తున్నా వచ్చేస్తుంది అట్లా రాదు. ఆలోచించాలి, నిమగ్నం అయిపోవాలి మొత్తం, అట్లా అవ్వాలి. ఎట్లుంది అసలు ఇప్పుడు ఫోక్ సింగర్, ఫోక్ లిరిసిస్ట్ అంటే అసలు బయట జనాలు మిమ్మల్ని గుర్తిస్తానంటారా? మీకు అసలు ఇప్పుడు సినిమా సాంగ్స్ ఉన్నాయి, వస్తుండే పెట్టుకొని వాడుతూ ఉంటారు, చేస్తూ ఉంటారు, వాళ్ళకి ప్రోగ్రాంలు వస్తూ ఉంటాయి. మరి తెలంగాణ ఫోక్ సింగర్ల పరిస్థితి ఏంటంటారు? ఎట్లున్నది అసలు? మీకు బయట మీకు జనాలు చూపించేది ఎలా అనిపిస్తుంది మరి? అంటే ఇప్పుడు అంటే ఈ 1 year నుంచి ఈ మధ్యలో మాత్రం బాగానే క్రేజ్ ఉంది మన ఫోక్ సాంగ్స్ కంటే. జనరల్ గా చెప్పాలంటే మన మూవీ ఫీల్డ్ నుంచి కూడా ఇందులోకి వచ్చి చేసే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు సాంగ్స్. అట్లా యూట్యూబ్ ప్రోగ్రామ్ చేసే వాళ్ళు కూడా వస్తున్నారు కదా మేడం. సో అది బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే కొంతమంది మన ఫోక్ వాళ్ళు కూడా మూవీ ఇండస్ట్రీకి వెళ్ళి పాడడం కూడా, అట్లా అవకాశం రావడం కూడా నాకు కూడా హ్యాపీగా ఉంది. ఏంటంటే మొన్న లక్ష్మి గారు ఫీలింగ్స్ సాంగ్, అంత ముందు మౌనిక గారు అనుకోండి, నాకు అంటే మన ఫోక్ ఇండస్ట్రీ నుంచి కూడా స్టేజ్ కి వెళ్తున్నారు. మధుప్రియ కూడా ఇప్పుడు కొత్త వస్తుంది, ఇప్పుడు మన సంక్రాంతికి వస్తున్న సినిమాలో పాడింది మధుప్రియ కూడా. అంటే ఇప్పుడు కొంతమందికైనా ఆ లైఫ్ ఉండేది, మిగతా వాళ్ళకి ఆ లైఫ్ ఉండదు అంటారా మరి? మిగతా వాళ్ళంటే మేడం ఇక ఎవరి టాలెంట్ బట్టి వాళ్ళది మేడం. ఒకవేళ టాలెంట్ వాళ్ళకి గుర్తించి, ఇప్పుడు వాళ్ళని గుర్తించి తీసుకున్నారంటే వాళ్ళకి టాలెంట్ ఉంది, మంచిగా పాడగలుగుతున్నారు అనే కదా. మేబీ కొంతమంది టాలెంట్ ఉన్నా బయటికి రావట్లేదు, ఎందుకంటే ఏదో ఒక సందర్భంలో వాళ్ళు కూడా బయటకు వస్తే పలానా వాళ్ళు అని తెలిస్తే మీరు చెప్పలేము, వాళ్ళకి కూడా అవకాశాలు రావచ్చు. ఇప్పుడు గీతా కృష్ణ గారికి ఇండస్ట్రీలో ఎట్లాంటి గౌరవం దక్కింది? అంటే మీ ఫోక్ దాంట్లోనే ఎక్కడైనా మీకు ఏమైనా ఇన్సల్ట్స్ జరిగినాయా మీకు? అంటే ఎందుకు ఇట్లా చేస్తున్నారు, ఏమైనా బాధపడిన ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయా మీకు? అలా ఇన్సల్ట్ అనేది ఏం లేదు మేడం. కాకపోతే ఇంకా మాకు కొంచెం ఇంట్లో వాళ్ళే అంటుంటారు, ఇంకా బాగా పాడాలి, అట్లా కాదు ఇట్లా కాదు అని చెప్పేసి అంటుంటారు మా ఇంట్లో, మా ఫ్యామిలీ మెంబర్స్. సో అప్పుడు నేను అనుకుంటా, అంటే వాళ్ళకి తెలియదు కదా ఫీల్డ్ గురించి. సాంగ్స్ అన్ని కూడా ఎప్పుడైనా నాకు తెలిసినంత వరకు మేడం ఒకటే వాయిస్ కి అన్ని సాంగ్స్ సెట్ అవ్వవు. సో ఆ విషయం వాళ్ళకి మేబీ తెలియదు, అనే వాళ్ళకి ఎవరైనా సరే. సో నేను అనుకుంటా వాళ్ళకి తెలియదు కదా, అందుకనే అంటున్నారు. సో ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క వాయిస్ కి సెట్ అవుతుంది, అన్ని సాంగ్స్ అన్ని వాయిస్ లకు సెట్ అవ్వవు. ఇప్పుడు ఎగ్జాంపుల్ సునీత గారే ఉన్నారు, మేడం కి అన్ని మంచిగా స్వీట్ వాయిస్ అయితేనే ఓకే, మెలోడీస్ మంచిగా మనకు వినడానికి బాగా అనిపిస్తాయి, మంచిగా పాడుతూ ఉంటారు. అది మళ్ళీ బేస్ లో అంటే మాలతి గారి సాంగ్స్ వినేదాన్ని అప్పుడు నేను, ఇప్పుడు సరిగా గుర్తులేవు నాకు. అమలాపురం సాంగ్, సో అది మళ్ళీ ఆ మేడం కి సెట్ అవుతుంది. సో ఇలా ఒక్కొక్క వాయిస్ కి ఒక్కొక్క సాంగ్ సూటబుల్ అవుతుంది అనమాట. సో నేను అనుకుంటా తెలియదు కదా వాళ్ళు అలా అంటారులేంటి, లైట్ తీసుకుంటా. ఇండస్ట్రీలో చాలా మంది చెప్తుంటే ఏంటంటే, ఫస్ట్ ఇండస్ట్రీలో మేము స్టార్టింగ్ స్టేజ్ లో చాలా ఇబ్బందులు పడ్డాం, మామూలు ఇబ్బందులు కాదు అవి.
ఒకరోజు తినక ఉన్న రోజులు ఉన్నాయి, పస్తులు వండుకున్న రోజులు ఉన్నాయి. అసలు ఒక స్టేజ్ వచ్చేంత వరకు కూడా మాకు సరిగా ఉండడానికి కూడా ప్లేస్ ఉండేది కాదని చాలా మంది చెప్తూ ఉంటారు. అట్లాంటివి ఏమన్నా మీరు ఏమైనా ఎదుర్కొన్నారా? అది రైటే మేడం అది. ఎందుకంటే ఇప్పటికీ నేను అది అనుభవిస్తున్నా. నేను ఇప్పుడు 6 ఇయర్స్ ఫీల్డ్‌లో ఉన్నా, నేను సాంగ్స్ రాసినా, పాడుతున్నా. అయినా సరే నేను ఇప్పటికి గూడా చెప్తే నమ్ముతారో లేదో, ఒక్కొక్కసారి మా ఇంట్లో కూడా తినడానికి ఏముండదు. అబ్బా! రైస్ ఉండదు. ఒకవేళ రైస్ ఉన్నాయనుకోండి, కర్రీస్ ఉండయి. మేబీ అంటే ఎందుకు అంత మరి అంత ఇదా ఎందుకు ఉండేలే అనుకోవచ్చు వినేవాళ్ళు. సో ఎందుకంటే మనకి ఎగ్జాంపుల్ ఒక 100 రూపాయలు ఉన్నాయనుకోండి, దానికి తగ్గట్టు వేరే ఖర్చు ఏదో ఒకటి ఉంటది. సో అప్పుడు మనకి ఇక్కడ తినడానికి ఉండదు. ఆ టైంలో తప్పదు ఇక. పస్తులు ఉంటున్నాం కదా అని మళ్ళీ నేను ఇది మానేయడం అలాంటిది ఏం చేయలే. ఎందుకంటే ఒక కళామ తల్లిని నమ్ముకున్నా. నాకు ఒక గాడ్ గిఫ్ట్ అనుకుంటా. నాకు చూపియడం, దేవుడు దారి చూపడం, చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉండడం. అందులో చిన్నప్పటి నుంచి సింగింగ్ ఇంట్రెస్ట్ ఉన్నా, ఇప్పుడు రాయడం కళ. సో పాడడం అంటే జనరల్‌గా అందరూ మేబీ ట్రై చేస్తే పాడొచ్చు మేడం. బట్ రాయడం అంటే చాలా తక్కువ మంది. అంటే నేను ఏదో గొప్పలు చెప్పట్లేను. సో అట్లా నాకు ఒక దేవుడిచ్చిన వరం అని నేను అనుకుంటా. సో అది ఇప్పుడు బాధలో అయినా సరే అవన్నీ అంటుంటారు కదా, లైఫ్ అన్నాక అన్నీ ఉంటాయని. సో నేను కూడా అలా అనుకుంటా. సో సరేలే ఇవన్నిటి తర్వాతనైనా సరే ఏదన్నా మంచి రోజు వస్తది. ఉంటుండొచ్చు. ఎందుకు మళ్ళా అంటే ఇప్పుడు 6 ఇయర్స్ నుంచి వాళ్ళు ఉన్నారు ఇండస్ట్రీలో, పాటలు పాడుతున్నారు, రాస్తున్నారు. ఎందుకు సరైన సంపాదన మీకు లేకుండా అయిపోయింది మరి? ఎందుకంటే మేడం ఇప్పుడు రెమ్యునరేషన్ నేను తక్కువగానే తీసుకుంటా. మేబీ నాకు కూడా స్టార్టింగ్‌లో తెలియదు. ఎంత తీసుకోవాలి ఏంటి అని. నేను ఇప్పుడు ఒక సాంగ్ రాసి పాడించినందుకు 15,000 అలా తీసుకుంటాను. అంతకి కూడా కొంతమంది ఏం చేస్తారు అంటే షూట్‌కి పెడతారు, యాక్టర్స్‌కి పెడతారు అన్నీ. చాలా ఇవన్నీ ఖర్చులు పెడుతూ ఉంటారు. కానీ ఒక లిరిక్ రైటర్ దగ్గరికి వచ్చేసరికి ఇంతే తీసుకోండి, అంతే తీసుకోండి అంటుంటారు అనమాట కొంతమంది. మీరు గట్టిగా చెప్పరా? ఇంత ఇంత అవుతుంది, ఇంత ఇట్లా ఉంటుంది, పరిస్థితులు ఉన్నది, ఇంతే ఈ బడ్జెట్, నా బడ్జెట్ అయితే ఇంత, మీరు గట్టిగా మాట్లాడారంట? లేదు మేడం, నేను అలా పర్టిక్యులర్ గా ఏం చెప్పను. ఎందుకంటే అందరూ అర్థం చేసుకునే వాళ్ళు ఉండరు కదా. కొంతమంది కొంతమంది ఏం చెప్పాను సార్ ఇంత అంటే వాళ్ళు ఏం అడగరు, ఎందుకు అంత తీసుకుంటున్నారు అని అవేం అడగరు. సరే అమ్మా మీరు కష్టపడుతున్నారు, రాయాలి, టైం తీసుకోవాలి కదా, అందుకని మీరు అడుగుతున్నారు, అది మేము అర్థం చేసుకోగలం. కొంతమంది ఇచ్చేస్తారు అనమాట. సో మనం అడిగినంత వాళ్ళు ఇచ్చేస్తారు. ఎందుకంటే మనం వాళ్ళకి తెలుసు కాబట్టి మనం కష్టపడేది విధానం, టైం కేటాయించడం, ఆలోచించి. లిరిక్స్ అంటే ఊరికే రావాలి, ఆలోచించాలి, మనం టైం తీసుకోవాలి, పీస్ ఆఫ్ మైండ్ తో ఉండాలి. ఇవన్నీ వాళ్ళు కొంతమంది అర్థం చేసుకుంటారు. కొంతమంది మాత్రం అంటుంటారు ఇక మరి కొత్త ఛానల్ కొంచెం తక్కువ తీసుకోండి అని. అలాంటి టైంలో నాకు ఏమైతుంది అంటే నేను వద్దు అనలేను. ఎందుకంటే మనం వద్దు అన్నాం అనుకోండి, వచ్చేది రాకుండా పోవడం పక్కన పెడితే నాకు అది ఇష్టం ఉండదు. కళామ తల్లి మన దగ్గరికి వచ్చినప్పుడు మనం ఎందుకు కాదనాలి? చిన్న చిన్నవి కూడా మనం తీసుకొని కొంచెం వాళ్ళకి కూడా సరే, వాళ్ళు నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారా కొత్త ఛానల్ అని మేమంతా పెట్టలేమని, అది దేవుడికి తెలుసు. సో అది నిజంగా కూడా వాళ్ళు పెట్టలేని వాళ్ళైతే మనం కూడా వాళ్ళకి హెల్ప్ఫుల్ గా ఉన్నట్టు ఉంటది కదా. సో అట్లా కూడా నేను ఆలోచిస్తా. సో వాళ్ళకి మనం హెల్ప్ఫుల్ గా ఉన్నట్టు ఉంటది, సో సాంగ్ కూడా బయటకు వస్తుంది అన్నట్టుగా నేను ఆలోచిస్తాను. ఇప్పుడు మీకు నచ్చిన ఒక 3 పాటలు, మీకు నచ్చిన ఒక 3 పాటలు ఏంటి అవి? మా అందరి కోసం, అంటే మీ ప్రేక్షకులు, మీ ఫ్యాన్స్ కోసం మీకు నచ్చిన 3 పాటలు. ఓకే, నాకు నచ్చిన 3 అంటే రంగు రంగుల సీరలన్నాడే నా పూల రంగడు, పూల పూల గాజులన్నాడే నా పూల రంగడు, ఊగే బుట్టాల కమ్మలన్నాడే నా పూల రంగడు,
పచ్చు కుట్టుల రైకలన్నాడే నా పూల రంగడు, ఆడు నల్లానయ్య రంగులోడే నా పూల రంగడు, ఆడు దిల్లో దారు గుణమున్నోడే నా పూల రంగడు, నిలువెల్లా నన్ను సినేవాడు చుట్టుకుంటాడు, రంగు రంగుల సీనలన్నాడే నా పూల రంగడు, పూల పువ్వుల గాజులన్నాడే నా పూల రంగడు, పట్టుకుచ్చుల రైకలన్నాడే నా పూల రంగడు, ఊగే బుట్టాల కమ్మలన్నాడే నా పూల రంగడు, ఏలేలో 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 రాసక్కని బావా మరదల్లో, బావా మరదల్లో, బావా మరదల్లో. ఇది నాకు బాగా ఇష్టం అండి. నేను రాశాను, పాడము సింగర్ లక్ష్మి గారు పాడారు. లక్ష్మి గారు వాడారా? లలిత ఆడియోస్ ఛానల్. అండ్ నెక్స్ట్ ఇంకొక పాట. నెక్స్ట్ ఇది రీసెంట్ గా రిలీజ్ అయింది. జాలు జాలు వారంగా గాజాలు ఏటి కాడరో పిలగా, జాలు జాలు వారంగా గాజాలు ఏటి కాడరో పిలగా, ఓరసూపులవన్నీ కాడు నన్ను మాయేదో చేసినాడు, ఓరసూపులవన్నీ కాడు నన్ను మాయేదో చేసినాడు, కోరమీసం సిన్నోడు వాడి చేతికి ఉంగురాలుడు, కోరమీసం సిన్నోడు వాడి చేతికి ఉంగురాలుడు. ఇది మొన్న రీసెంట్ రీసెంట్ గా అయిందండి, నాకు గుర్తు రావట్లేదు. ఇది కూడా నేను చూసాను. అంటే ఇది కూడా బాగా వచ్చింది, బాగానే వ్యూస్ పోయినాయి బాగా. అంటే ఎట్లా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలోకి వెళ్ళాలనుకుంటున్నారా, లేకపోతే ఇదే దీంట్లోనే కొనసాగాలనుకుంటున్నారా, ఎట్లా ఏమనుకుంటున్నారు మేడం? సినిమా ఇండస్ట్రీలో అవకాశం వస్తే చేస్తాను మేడం. ఆల్రెడీ ఒక 2 movies లలో వచ్చింది. సో రాస్తున్నాను అనమాట. అంటే లిరికిస్ట్ గా అవకాశం వచ్చింది. ఒక 2 movies. అది మొన్న పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. మూవీ పేరు మీరు బయట చెప్పడానికి ఉందా, లేకపోతే ఎట్లా? ఏమో మేడం, మరి నేను అడగలేదు చెప్పొచ్చా లేదా అని. మీకు అంటే ఇప్పుడు వరకు ఫోక్ సాంగ్స్ కదా, మరి మీకు ఇష్టమైన తెలుగు సాంగ్స్ అంటే సినిమా సాంగ్స్ ఏమి ఇష్టం వల్ల మీకు? సినిమా సాంగ్స్ అంటే నాకు సునీత మేడం గారంటే వాళ్ళ సాంగ్స్ బాగా ఇష్టం అన్నమాట. ఏమన్నా వాళ్ళు పాడతారా? కన్నులు నాటి నీ కలలే ఎన్నడు పోవు నన్నొదలి, జన్మంతా దాచేస్తా నీతో ఉన్న ఆ కొంత కాలాన్ని, గాలి దోళి నీ పరిమళమే రోజు జరిగి నీ పరిచయమే. చాలా 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 బాగుంది. అంటే అల్టిమేట్ గా గీత గారు, నాకు ఏంటంటే అసలు ఏంటి ఇప్పుడు గీత గారు నెక్స్ట్ స్టెప్ ఏంటి, అసలు ఏం చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు రీసెంట్ గా చూస్తున్నట్టయితే ఫోక్ సింగర్స్ కి చాలా మంది యూట్యూబ్ వాళ్ళ ఓన్ ఛానల్స్ పెట్టుకొని వాళ్ళు పాటలు పాడడమా లేకపోతే వ్లాగ్స్ చేయడమా అట్లా డబ్బులు సంపాదిస్తున్నారు. మరి మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? నాకు కూడా ఛానల్ ఉంది మేడం. బట్ నాకు మనం పర్సనల్ గా సాంగ్స్ ఇప్పుడు బయటికి రాసే సాంగ్స్ మనం పెట్టుకోవచ్చు, బట్ బడ్జెట్ కావాలి కదా. సో అందుకని నేను నార్మల్ గా అది అప్పుడప్పుడు ఏదో ఒకటి పెడుతూ ఉంటాను. అది చాలా వరకు అయితే బయట ఛానల్స్ కి రాస్తాం మొత్తం. ఎందుకంటే మనకి ఎంత కొంత బతకడానికి కూడా కావాలి. ప్లస్ ఇప్పుడు 3 పిల్లలు కాబట్టి బరువు బాధ్యతలు నా మీద ఉన్నాయి. వాళ్ళ స్టడీస్ కానీ ఇంట్లో ఖర్చులు అవి అన్ని నేను చూసుకోవాలి. అంటే ఇక్కడ నేను అడగొచ్చా తెలియదు, ఏంటంటే బరువు బాధ్యతలు మీ మీద అంటే మీ హస్బెండ్ ఏంటి అన్నట్టు, మరి మీ లైఫ్ లో తను షేర్ చేసుకుంటున్నారా లేదా, అసలు ఏంటి? హస్బెండ్ విషయానికి
చెప్తే మేడం అది నేను అంటే ఇంతవరకు ఎక్కడ కూడా చెప్పలేదు. సో అది కొంచెం పర్సనల్. నేను కూడా ఒక గోల్ అనుకున్నాను. సో అది రీచ్ అయిన తర్వాత తప్పకుండా నా బ్యాక్గ్రౌండ్ ఏంటి, నేను పడుతున్న స్ట్రగుల్స్ కానీ, అసలు సిచ్యువేషన్ ఏంటి, నేను బరువు బాధ్యతలు నేను ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది ఏంటి, అవన్నీ కూడా నేను చెప్పాల్సిన రోజు ఉంది మేడం. సో అట్లా తప్పకుండా మీరు ఆ గోల్ని రీచ్ అవ్వాలి. మీకున్న బరువు బాధ్యతలు అంటే ఖచ్చితంగా ఉంటాయి. కుటుంబం అన్నాక బరువు బాధ్యతలు ఉంటాయి. సో అట్లా అన్నీ కూడా మీరు నెరవేర్చాలి. మీకున్న ఏమైతే రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయో అవన్నీ కూడా మీరు అన్నీ కూడా మంచిగా మీరు అనుకున్న స్థాయికి మీరు రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ అట్లనే ఇప్పుడున్న ఫోక్ సింగర్స్ మనం రీసెంట్ చూస్తే ఒక 2 days బ్యాక్ చూసుకుంటే ఒక ఫోక్ సింగర్ ఇప్పుడు అప్కమింగ్ తనకి ఇన్స్టాలో చాలా ఎట్లా అంటే ఒకటేసారి ఆమెకి ఇట్లా బూమ్ వచ్చేసింది. మస్తు అసలు ఎట్లా అంటే మస్తు మంది ఫాలోవర్స్ ఉన్నారు. పెళ్ళైన 20 రోజులకి ఆమె ఆత్మహత్య చేసుకుందని అంటారు కొంతమంది, లేదా ఆమెను చంపేసిందని కొంతమంది అంటున్నారు. ఎందుకు మరి ఫోక్ సింగర్స్ కి మనం కొంతమంది గతంలో కూడా చూసినాం, సింగర్స్ గా మంచి పేరు రాగానే చిన్న వయసులోనే పెళ్లి చేసుకోవడం, విడాకులు తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు అవగాహన లోపమా, లేకపోతే దేని వల్ల ఇట్లాంటివి అవుతున్నాయి అంటారు? మరి దేని వల్ల అంటే మేడం, నాకు తెలిసినంత వరకు నేను చెప్పగలుగుతా. బట్ ఆ అమ్మాయి శృతి ఫోక్ సింగర్, ఆ అమ్మాయి గురించి అయితే నాకు పూర్తిగా తెలియదు. బట్ ఏంటంటే నేను ఇన్స్టాలో చూడడము రీసెంట్గానే ఒక 2-3 months బ్యాక్ నుంచి నాకు ఐడియా వచ్చింది. పలానా వాళ్ళు అంటే ఇంటర్వ్యూస్ అవి ఇవి చూస్తూ ఉన్నా. సో నేను అనుకున్నా అంటే ఆ అమ్మాయి తక్కువ టైంలోనే బాగా నేమ్ వచ్చింది. వాళ్ళిద్దరు జంటగా ఉండేది, వాళ్ళ ఫ్రెండ్ ఉంటాను. నాకేం పరిచయం లేదు, బట్ చూసేదాన్ని ఇంటర్వ్యూస్లలో ఇట్లా. సో నేను అప్పుడే అనుకున్నా బాగా పాడుతుంది అమ్మాయి, చూడడానికి కూడా యాక్టివ్గా చాలా బాగా హుషారుగా ఉన్నారు, పాడడం కూడా బాగుంది అన్నట్టుగా నేను అనుకున్నా. సో నాకు మొన్న తెలియగానే నేను కూడా ఒకసారి షాక్ అయినా, అసలు ఏంటి ప్రాబ్లం, ఎందుకు అలా జరిగింది. నిజానికి చూస్తే మటుకు అమ్మాయి ఆత్మహత్య చేసుకునే దానిలాగైతే లేదు. మేబీ ఇప్పుడు మనం చూసిన ఆమె సాంగ్స్ విన్నా, తన ఇంటర్వ్యూస్ చూసినా కానీ ఎందులో కూడా అంత పిరికితనంగానైతే లేదు. సో మేబీ కొంతమంది అంటున్నారు మరి వాళ్ళు ఆత్మహత్య చేసినారు, అలా చేసి అలా చెప్తున్నారు అని చెప్పేసి. సో అది మేబీ మనకేం నిజం తెలియదు కాబట్టి సో మనం కూడా ఏం చెప్పలేము. బట్ ఆ అమ్మాయి అయితే అలా చేసుకునేది అయితే కాదు అనిపించింది నాకు కూడా. ఇప్పుడు మీకు కూడా కొన్ని మీరు పర్సనల్ ప్రాబ్లమ్స్ చూస్తాను, ఇప్పుడు ఇట్లా చూస్తాను. అసలు మీరు పెళ్లి గురించి మీరేమనుకుంటారు? అసలు పెళ్లి అనే దీని గురించి మీకు మీ పర్సనల్ ఒపీనియన్ ఏంటంటారు? పర్సనల్ ఒపీనియన్ అంటే మేడం, చాలా మంది ఇప్పుడు లవ్ అని చెప్పేసి లవ్ ట్రాక్ లో పడి కొంతమంది మేబీ ఇప్పుడు ఈ అమ్మాయి కూడా అదే అన్నారు, లవ్ మ్యారేజ్ 20 days అవుతుంది అని కూడా అన్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇప్పుడు అప్కమింగ్ వచ్చే సింగర్స్ కి మాత్రం నేను చెప్పేది ఒకటే, ఈ మనం ఎదిగే టైంలో ఎవరో ఒకరు మనల్ని టార్గెట్ చేస్తారు. మేబీ లవ్ పేరు కానీ ఇంకేదైనా ఇష్టపడుతున్నాను లేకపోతే ఉండలేనని, సో ఇంకా ఉంటాయి కదా చాలా, అలాంటి వాళ్ళు ఉంటారు. సో నేను చెప్పేది ఏంటంటే అవి ఎవరు కూడా నమ్మొద్దు. అసలు ఈ రోజులను బట్టి చూస్తే లవ్ లేనే లేదు అసలు. ఇంకా మన లవ్ అంటే మన పేరెంట్స్ ది లవ్ తప్ప మిగతా వాళ్ళు ఎవరిది కూడా లవ్ లేదు. దయచేసి ఇప్పుడు అప్కమింగ్ సింగర్స్ ఎవరైనా ఉన్నా సరే అలాంటి ట్రాక్ లో పడకండి, పడి ప్రాణం మీదకి తెచ్చుకోకండి. నేనైతే ఇది అందరికి కూడా పేరున రిక్వెస్ట్ చేసి మరీ చెప్తున్నా. సో ఎవ్వరు కూడా ఆ ట్రాక్ లో పడద్దు, అవన్నీ వాస్తవాలు కావు. ఇప్పుడు ఒకవేళ నిజంగా లవ్ నిజమే అయితే 20 days కి ఆ అమ్మాయిని అలా చనిపోవడం ఏంటండి? ఒకవేళ తనే చనిపోయిందో వాళ్ళు చంపారో తెలీదు. అంటే ఇప్పుడు నిజంగా ప్రేమే ఉన్నా కూడా తను చనిపోవాల్సిన అవసరం లేదు కదా, లేదు కదా, ఎందుకు ఆత్మహత్య చేసుకుంటారు? అంతే కదా. ఇప్పుడు ఒకవేళ ఆ ట్రాక్ అటువైపు తను వెళ్ళకపోయి ఉంటే ఇప్పుడు మంచి ఫ్యూచర్ ఉండేది. అందరూ అదే చెప్తారు, ఫ్రెండ్ కావచ్చు, ఆమెతో ఉన్న స్నేహితులు వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఆమె అసలు ఆత్మహత్య చేసుకునే ఇదే కాదు, ఆమె అంత ధైర్యంగా ఉంటది, ఒక్కతే ఎక్కడికైనా వెళ్ళినా కూడా ఒక్కతే వెళ్తది, అలాంటి ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకుంటారని చెప్పి చేసుకుంటది. సో అటు అంటే ఎవరో ఒకరు పర్సన్ మేబీ ఎవరైనా కావచ్చు,
మన లైఫ్ లోకి వచ్చి ఇలా అటువైపుకి తిప్పారు కాబట్టి అటు వెళ్ళడానికి మనకు ఛాన్స్ వచ్చింది. బట్ అది స్ట్రాంగ్ గా మనం అటు వెళ్ళకుండా అమ్మాయిలు కూడా కరెక్ట్ గా పాయింట్ ఇది అర్థం చేసుకోండి. వాళ్ళు అందరు చెప్తారు వాళ్ళ కోసం, వాళ్ళ అవసరాల కోసం, మీరు బాగున్నారనో, అందంగా ఉన్నారనో, నేను లేకపోతే చచ్చిపోతానో, పెళ్లి చేసుకుంటానో, ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. బట్ అవన్నీ నిజం కాదు. ఒకవేళ అలాంటి వాళ్ళే అయితే నాకు తెలిసినంత వరకైతే అలాంటి వాళ్ళైతే ఇంట్లో పేరెంట్స్ తోని డైరెక్ట్ మాట్లాడి మనం సెటిల్ అయ్యేంత వరకు మనకు టైం ఇస్తారు. నిజంగా అది లవ్వే అయితే. సో అలా కాకుండా అన్ని మాటలు చెప్పి ట్రాక్ లోకి దించే వాళ్ళనైతే ఎవరు కూడా నమ్మొద్దు. అసలు ఈ రోజుల లవ్ అనేది లేదు. దయచేసి చాలా వరకు స్కూల్లో కానీ కాలేజెస్ లో కానీ చాలా వరకు ఇట్లనే జరుగుతుంది. చిన్న చిన్న పిల్లలే స్కూల్ ఏజ్ పిల్లలే లవ్లలో పడుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నమ్మడం, అమ్మాయిలు అలా నమ్మకండి. నమ్మడం పెద్ద మైనస్ అయిపోతుంది అనమాట. అదే మనం నమ్మకుండా ఉంటే అది కొంతవరకు తగ్గుతుంది అనమాట. ఈ రోజు ఉండేదేమో భూమి మీద ఉండేది తను ఇంకా వేరే. ఒకవేళ అమ్మాయి కనుక అటువైపు వెళ్ళకపోయి ఉంటే ఆమెకి అసలు ఈ మధ్యలో సాంగ్స్ కూడా పాడిందండి, బాగా పాడింది. రీసెంట్ గా నిన్న కూడా రిలీజ్ చేశారు అనుకుంటా. నేను విన్నా. అసలు ఎంత అద్భుతం అసలు ఆ వాయిస్ గానీ, ఆమె ఎక్స్ప్రెషన్స్ గానీ చాలా బాగా అనిపించింది నాకు శృతి గురించి. సో నాకు బాధ కూడా అనిపించింది, ఇట్లా తొందరగా ఇలా అయిపోయింది. దానికి రీజన్ ఏంటి? ప్రజెంట్ మనం చూసుకుంటేనైతే లవ్ అని అయితే వినిపిస్తుంది యూట్యూబ్ లో మాత్రం. సో అది నేను చెప్పాల్సుకున్నా అందరికి. రైట్. ఇప్పుడు మీకు అంటే పర్సనల్ గా మీరు ప్రేమ సాంగ్స్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారా, లేకపోతే ఎలాంటి సాంగ్స్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు? అంటే నేను ఇవ్వడం కాదు మేడం, వాళ్ళు అంటే మనల్ని అడిగే వాళ్ళు ప్రొడ్యూసర్స్ వాళ్ళు ఏది అడిగితే నేను అది రాసిస్తాను. లవ్ సాంగ్స్ కానీ, ఫోక్ సాంగ్స్ కానీ, ఇంకా అట్లా పండగల సీజన్ వస్తే బతుకమ్మ, బోనాలు అవి కూడా. ఏదైనా బతుకమ్మ సాంగ్ చేశారా మీరు? చేసిన మేడం. మా కోసం ఒక బతుకమ్మ, అంటే తెలంగాణ అంటేనే బతుకమ్మ పండుగ కాబట్టి ఒక బతుకమ్మ సాంగ్ వల్ల. నిండు పున్నమ్మురా పండుటేలాయేరా, ఎండి ఎన్నెల్లోనా బతుకమ్మాయేరా, ఇంద్రధనుసు రంగులు తెచ్చి నీకు వన్నె సీరను సుట్టి, ఆ సూర్యుని కిరణాలన్నీ నీ నుదుటన కుంకుమ దిద్ది, బయలెల్లి నాదమ్మ మా బంగారు బతుకమ్మ, మా తెలంగాణ పల్లె రాగాలే తీయంగా, అడుగడుగు నవమానాల పాలైన ఆడదాని జన్మ, అణువణువు తనువే కరిగిపోతూ ఉన్న జాలే లేదాయినా, పసిపిల్లల మానం నలిగిపోతుందమ్మా మృగాల చేతుల్లోనా, ఆడదంటే ఆటాడే బొమ్మయిందమ్మా ఈ రాక్షస రాజ్యంలోనా, నిండు పున్నమ్మురా పండుటేలాయేరా, ఎండి ఎన్నెల్లోనా బతుకమ్మాయేరా. ఒక అమ్మాయి గురించి చెప్పాలి, పాడాలి అంటే ఏ పాట పాడతారు మీరు? అమ్మాయి గురించి అంటే అమ్మాయి గురించే కావచ్చు, అమ్మతనం గురించే కావచ్చు, ఓకే, వాళ్ళకి మీరు ఒక పాట రూపంలో చెప్పాలంటే ఇట్లా ఏ పాట ఇస్తారు వాళ్ళకి? ఓకే. అమ్మా ఎందుకే నన్ను కన్నావు, నేను పడలేక పడుతున్నా ఈ యాతన, నేను పడలేక పడుతున్నా ఈ యాతన, అమ్మా ఎందుకే నా తలరాత ఇంత నరకంగా రాసాడు ఆ బ్రహ్మ, ఇంత నరకంగా రాసాడు ఆ బ్రహ్మ, ఏ జన్మలో ఏ పాపము చేశానో నేను, ఈ జన్మలో ఈ బాధలు మోస్తున్నాను, తెలిసి తెలియని వయసులో వేసి
పడలేక పడుతున్నా ఈ యాతన, నేను పడలేక పడుతున్నా ఈ యాతన. అమ్మా ఎందుకే నా తలరాత ఇంత నరకంగా రాసాడు ఆ బ్రహ్మ, ఇంత నరకంగా రాసాడు ఆ బ్రహ్మ. అయ్యయ్యో అయ్యో అయ్యో, ఎమోషనల్ అవ్వకండి. అంటే అర్థమవుతుంది, అంటే ఇది కూడా మీ నుంచి వచ్చింది, మీ కష్టాల నుంచి వచ్చింది అని అర్థమవుతుంది. అది అర్థమైంది అదే. మనసులోంచి రాసుకున్న సాంగ్ మేడం. అంటే అంటే ఒక ఆడదానిగా కష్టం అది ఆడవాళ్ళకే అర్థమవుతుంది. వాళ్ళు పుట్టినప్పటి నుంచి వెళ్ళి ఇంట్లో బాధ్యతలే కావచ్చు, పెళ్ళైనాక కుటుంబ బాధ్యతలే కావచ్చు, చాలా వరకు ఉంటాయి. అవి చిన్న వయసులోనే అన్ని బాధ్యతలు తీసుకున్నారు కాబట్టి ఈ రోజు ఇంత ఇదైపోతున్నారు. నాకు ఈ పాట తలుచుకుంటే కూడా అసలు ఏడుపు ఆగదు. అంటే ఓకేనా, అంటే లైక్ మీ ఇంట్లో అన్ని ఓకేనా? ఇక ఇక అన్నీ ఉంటాయి కదా మేడం. ఇక ఓకే అంటే అన్ని తప్పదు ఇక. గీత గారు, అంటే మీరు ఈ పాట అంటే పాడుతుంటేనే మీరు ఇంత ఎమోషనల్ అయ్యారంటే అంటే నాకు అర్థమవుతుంది. మీరు ఒక ఆడపిల్లగా, అంటే మీ చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక బిడ్డగా, భార్యగా, ఇప్పుడు తల్లిగా మీ బాధ్యతలు మీరు ఎలా మోస్తున్నారు, ఏంటి మీ పరిస్థితులు ఎట్లా ఉన్నాయని అర్థమవుతుంది. మీరు ఇంత కన్నీరు పెట్టుకుంటారంటే మీ వెనకాల ఎంతో బాధ ఉన్నది. అది ఆ బాధని మీరు చెప్పుకోలేక మీరు ఎంత సతమతం అవుతున్నారో కూడా అర్థమవుతుంది. కానీ ధైర్యం అనేది చాలా ఇంపార్టెంట్ కదా. అవును, ధైర్యం లేకుండా ఉంటే మాత్రం చాలా కష్టం అవుతుంది. బతకడమే ఈ ఇప్పుడున్న జమానాల బతకడం అనేది చాలా కష్టం. ధైర్యం ఉండి పోరాడితేనే మనం ముందుకు పోతాం. సో మీ దగ్గర మీకు బతికే ధైర్యం ఉన్నది. మీరు పాటలు రాస్తారు, పాటలు పాడతారు కాబట్టి ఏదైనా కూడా కొంచెం ధైర్యంగా ఉండి ముందుకు పోవాలని కోరుకుంటున్నాను. అట్లనే ఇప్పుడు మంగ్లీ గారు కూడా చూస్తే, ఫస్ట్ నుంచి కూడా చూస్తే తను కొంచెం ఫోక్ స్టైల్లో తను పాడుకుంటూ వచ్చింది. ఇప్పుడు ఈ రోజు చూస్తే ఆమె సినిమాలో ఈ భాష ఆ భాష అని లేదు, ప్రతి ఒక్క భాషను కూడా పాడుతున్నారు. సో మరి మీరు కూడా అట్లాంటి అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా? చెప్పలేను మేడం. నేనైతే అనుకుంటున్నా నాకు అవకాశం వస్తే తప్పకుండా పాడతాను. 100% నాకు పాడాలని ఉంది. మేబీ లిరిక్ రైటర్ గా అవకాశం వచ్చింది మూవీస్ లో. సో అవి ఎప్పుడు రిలీజ్ ఏంటా నాకు అవేం తెలియదు. సో రాయడం అయితే ఒప్పుకున్నాను, వాళ్ళు నాకు అడ్వాన్స్ కూడా ఇచ్చారనమాట. సో అవి రాస్తున్నాను మేడం, కంప్లీట్ చేస్తున్నాను. ఇప్పటి వరకు మరి మీరు పాటలు రాసిన దానికి, పాటలు పాడిన దానికి మీరు అంటే ఆర్థికంగా ఎట్లున్నది మరి మీ లైఫ్? నేను ఇబ్బందులే ఉన్నాయి మేడం. అవ్వలేదు ఇంకా లేదు. కాకుండా అయినా అని పోజులు చెప్పడం అయితే నాకేం రాదు. కాకపోతే నేను కష్టపడుతున్నా, దానికి తగ్గట్టు అమౌంట్ వస్తుంది. ఒకవేళ అంత నా కష్టానికి తగ్గ ఫలితం రాకపోయినా సరే మనం అడ్జస్ట్ అవ్వాలి. కొంచెం టైం పడుతుందేమో మేబీ, అప్పటి వరకు మనం అడ్జస్ట్ అవ్వకుంటూ రావాలి అని నేను ఉన్న దాంట్లోనే సర్దుకొని, ప్లస్ సపోర్ట్ లేకపోయినా మనం వెనుకడికి వేయొద్దు, ముందుకు వెళ్ళాలి. మనకు అదొక కళ ఉంది కాబట్టి దాన్ని ఎందుకు మనం తోడగట్టుకోవడం. అది ఒక మేబీ అదే రూపంలో నాకు దేవుడు దారి చూపించింది. ఇప్పుడు ప్రతి మనిషి ఎవరైనా ఏదో ఒక వర్క్ చేయకుండానైతే తప్పదు మేడం. సో నేను అనుకుంటా నాకు దేవుడు ఈ విధంగా చూపించాడేమో. సో నేను అదే నమ్ముకొని, కలమ్మ తల్లి నమ్ముకొని బాధలైనా సరే అవి అనుభవించుకుంటూ ముందుకు వెళ్తున్నా మేడం. సో ఏంటంటే బాధలు వచ్చినాయి కదా అని వెనకడుగు భయపడకుండా వేయొద్దు. ఇప్పుడు వచ్చే అప్కమింగ్ సింగర్స్ కి కూడా నేను చెప్తున్నా అదే మాట. నేను చేయగలుగుతానా లేదా, అమ్మో వద్దు అలా ఏం అనుకోకండి. మీ దగ్గర టాలెంట్ ఉంటే మీరు ప్రూవ్ చేసుకోండి. అది మనకి ఎవరు అవకాశం ఇచ్చినా ఇవ్వకపోయినా, కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు, మన టాలెంట్ గుర్తించి ఇచ్చే వాళ్ళు ఉంటారు. కొంతమంది
నెగిటివ్ గా ఉంటారని కూడా విన్నా నేను చాలా వరకు అయితే. సో ఆ నెగిటివ్ వాళ్ళకి మనం ఛాన్స్ ఇవ్వని అవసరం లేదు, వాళ్ళు మనకు అవకాశం ఇవ్వని అవసరం లేదు. సో ఎవరు కూడా అలా అనుకోకండి. మెయిన్ ఫీమేల్ సింగర్స్ కి చెప్తున్నా నేను, అప్కమింగ్ సింగర్స్ కి, వాళ్ళ నెగిటివ్ థాట్ ఉండే వాళ్ళకి మనం అవకాశం అసలు అడగని అవసరం లేదు, వాళ్ళ దగ్గరికి మనం పోవాల్సిన లేదు. ఎందుకంటే ఇప్పుడు యూట్యూబ్స్ ఉన్నాయి, ఇన్స్టాగ్రామ్స్ ఉన్నాయి, మనం దాని ద్వారా కూడా మనం సాంగ్స్ పాడి పెట్టుకోవచ్చు. అక్కడ కొన్ని రోజుల తర్వాత అయినా మనం ఎవరో మంచి రోజు వస్తుంది, రీల్స్ లాగా పాడినా కూడా మీకు మనకు అవకాశాలు వస్తాయి కాబట్టి. ఇప్పుడు చూడండి, నేను ఒకసారి చూసాను బేబక్క, తను ఎక్కడో మారుమూల గ్రామంలో ఉంటుంది, కానీ మినిస్టర్ ద్వారా వాళ్ళు వీళ్ళు పాడడం ద్వారా తన టాలెంట్ గుర్తించి మరి తన దగ్గరికి వెళ్ళి అవకాశం ఇచ్చినంత వరకు వెళ్ళిరు. సో మనం ఎప్పుడు కూడా తొందరపడొద్దు, అమ్ము వాళ్ళు ఇలా అడిగారు నేను గమ్మునమని వెళ్తాను వాళ్ళ దగ్గరికి ఏదైనా సరే అని చెప్పేసి అనుకోకండి. అది పాజిటివ్ గా అయితేనే వెళ్ళండి, లేదు అంటే ఇన్స్టా ద్వారా కూడా మనం ఫేమ్ అవ్వచ్చు. టైం పట్టినా సరే మనం మంచిగా కరెక్ట్ గా ఉంటే మనకు దేవుడే మనకు దారి చూపిస్తాడు. అదైతే నేను బాగా నమ్ముతాను, నేను ఖచ్చితంగా. అంటే మీరు మీకు ఇంకా అంటే ఇది అంటే ఈ బాధలు ఈ కష్టాలన్నీ క్రమక్రమంగా అది తగ్గిపోయి మీకు సంతోషాలు ఇంకా బాగా డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అని ఈ ఇంటర్వ్యూ అంటే ఎండ్ చేసే ముందు ఒక్క మంచి పాటతోనే ఎండ్ చేసేద్దాం మనం. సురా సురా అగరో సురా సురా అర్రర సురా సురా సూపులోడు మా పక్కింటి పోరగాడు, హలో హాయి అంటూ నీడల్లే నా ఇంటి తిరుగుతాడు, రాయే రాయే పోరి అంటూ నన్ను రంగుల్లో ముంచుతాడు, వాణి మీసాలే దిప్పుతూ ముద్దుగా నన్ను ముగ్గుల్లో దించుతాడు, ఫ్యాషనే వద్దంటాడు హైహిల్స్ చెప్పులే యుద్దంటాడు, చెవులకు చమ్కీలు మట్టి గాజులతో నీ ముద్దుగా రమ్మంటాడు, ఫ్యాషనే వద్దంటాడు హైహిల్స్ చెప్పులే యుద్దంటాడు, చెవులకు చమ్కీలు మట్టి గాజులతో నీ ముద్దుగా రమ్మంటాడు, సుర్రా సుర్రా అగ్గరో సుర్రా సుర్రా హర్రర్ర సుర్రా సుర్రా సూపులోడు మా పక్కింటి పోరగాడు, హలో హాయి అంటూ నీడల్లే నా ఇంటే తిరుగుతాడు, రాయే రాయే పోరి అంటూ నన్ను రంగుల్లో ముంచుతాడు, వాణి మీసాలే దిప్పుతూ ముద్దుగా నన్ను ముగ్గుల్లో దించుతాడు, వాణి మీసాలే దిప్పుతూ ముద్దుగా నన్ను ముగ్గుల్లో దించుతాడు. సూపర్ అండి, నేనే రాసి పాడాను చాలా వరకు. అంటే ఇప్పుడు వరకు మీరు పాడినవన్నీ కూడా మీరు రాసి మీరు నేను పాడిన అన్ని కూడా ఇప్పుడు నేను రాసి పాడినవి. నైస్ అండి, చాలా అంటే చాలా లైన్స్ కూడా చాలా బాగా రాశారు. అండ్ మీరు మా కోసం ఇంత వాల్యుబుల్ టైం ని మా కోసం కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మీకు ఇంకా భవిష్యత్తులో ఇంకా సంతోషం ఉండాలి, డబ్బులు కూడా బాగా రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మీ పాటలన్నీ చాలా ఫేమస్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మీకు కూడా.